భూతం గట్టిగా నవ్వింది. అది గర్జించే స్వరంలో అంది, స్వాగతం నా మహాన రాజమహల్కి. ఆ భయంకరమైన నవ్వు విని వాళ్లందరూ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. కాని ఆ రాజమహల్ మొత్తం చీకటితో నిండిపోయి ఉంది. అందుకే వాళ్ళు ఒక్కొక్కరు దిశలో పరుగు తీశారు. ఒక అమ్మాయి పరుగెత్తుతూ ఒక సాంప్రదాయ భరతనాట్యం గదిలోకి వెళ్ళింది. అక్కడ పగిలిపోయిన వాయిద్యాలు, విరిగిన నృత్య పరికరాలు నేలమీద పడి ఉన్నాయి. ఆమె భయంతో చుట్టూ చూసింది. వాయిద్యాల నుంచి మెల్లగా ఓ స్వరం వినిపించింది, నర్తించు నర్తించు. మరో అబ్బాయి పరుగు తీస్తూ రాజ్మహల్ మెయిన్ హాల్కి చేరాడు. అక్కడ ఒక పెద్ద రాజు విగ్రహం, వెనుకవైపు నీరు జారుతూ జలపాతములా ఉంది. ఆ ప్రదేశం మొత్తం సాలిడి పట్ల తంతులతో నిండిపోయింది. అక్కడ తేలుతూ ఒక చిన్న బంగారు పెట్టె కనిపించింది. అతను నెమ్మదిగా దాన్ని పట్టుకునేందుకు చేతిని చాపాడు. అది తెరిచాడు. అందులో ఒక పాత కరిగిపోయిన మ్యాప్ ఉంది. అతను ఆశ్చర్యపడి గట్టిగా అరిచాడు, రాజదర్బార్కి రండి. మరో అమ్మాయి పరుగు తీస్తూ మహల్ కింద ఉన్న నిధి గదిలోకి చేరింది. అక్కడ బంగారం, వజ్రాలు, నాణేలు పడి ఉన్నాయి. నేలమీద పాములు జారుతూ కదులుతున్నాయి. ఒక స్తంభం మీద ఉన్న బంగారు పెట్టెను చూసి ఆమె జాగ్రత్తగా అందుకుంది. దాన్ని తెరిచింది. అందులో ఒక అర్ధం కాలిపోయిన మ్యాప్ ఉంది. ఆమె గట్టిగా అరిచింది, రాజదర్బార్కి రండి. మరో అబ్బాయి మహల్ స్టోర్ రూంలోకి ప్రవేశించాడు. అక్కడ కత్తులు, హ్యామర్లు, రక్తంతో తడిసిన సంచులు ఉన్నాయి. ఒక సంచి నుంచి రక్తం జారుతూ నేలమీద పడుతుంది. అతను భయంతో వెనక్కి తిరిగాడు. అప్పుడు తన స్నేహితుల స్వరాలు విని రాజ్ దర్బార్ వైపు పరుగెత్తాడు. చాలా సమయం తరువాత వాళ్ళందరూ రాజ్ దర్బార్ మహల్లో కలిశారు. వాళ్ళు కనుగొన్న 2 మ్యాప్స్, ఒకటి కరిగిపోయినది, మరొకటి కాలిపోయినది. వాటిని కలిపి చూశారు. అప్పుడు వారికి 3వ మ్యాప్కి దారి తెలిసింది. అది రాజు కుర్చీలోనే ఉందని తెలిసింది. నిజానికి వాళ్ళు అందరూ ఉన్నదే రాజమహల్ దర్బార్. వాళ్ళు ఒక్కసారిగా వెన్నకి తిరిగి చూశారు. అక్కడ మహారాజు కుర్చీని చూశారు. వాళ్ళు ఆ కుర్చీని వెతికారు. చివరికి కనుగొన్నారు. అందులో రాసి ఉంది, ఈ రాజ్మహల్ నుండి ఎవరూ తప్పించుకోలేరు. రుద్రప్రతాప వర్మ రాజ్మహల్కి స్వాగతం. వాళ్ళు భయంతో వణికిపోయారు. కంట తడి పెట్టారు. తప్పించుకోవాలని ప్రయత్నించారు. అప్పుడే వాళ్ళు గమనించారు, ఆ రాజు కుర్చీ మీద ఎవరో కూర్చున్నారు. వెనక్కి తిరిగారు. అప్పుడే వాళ్ళు చూసింది రాక్షసరాజు. అతను ఆ రాజు కుర్చీ మీద కూర్చుని ఒక పెద్ద కత్తి పట్టుకుని గట్టిగా భయంకరంగా నవ్వుతున్నాడు. అప్పుడే మహల్ అంతా వెలుగుతో నిండిపోయింది. పాత మహల్ కొత్తగా మెరిసిపోతుంది. రాక్షసరాజు నవ్వుతూనే ఉన్నాడు. స్వాగతం నా రాజ్మహల్కి.